హాయ్ యూవర్స్ వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ. సో, ప్రెజెంట్ డేస్‌లో మీ లైఫ్‌లో గూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హ్మ్. బట్ అదే వేరే వాళ్ళైతే గనుక చాలా డిప్రెషన్‌కెళ్ళిపోతారు. బట్ కాకపోతే ఎన్ని డేస్ ఉండి లాస్ట్‌లో అట్లా వదిలేసుకోవడం అనేది మీకు అంటే వదిలేయటం అనేది ఓడిపోయినట్టు కాదమ్మా. అక్కడ ఏమీ లేదు. ఉట్టి పేపర్ పట్టుకొని నేనేమని విసరను. హ్మ్. దాంట్లో మ్యాటర్ ఉంటే నువ్వెంత పోట్లాడినా చివరిదాకా పర్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ మనకు సపోర్ట్ లేదక్కడ. యెస్. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వాళ్ళు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఐ మీన్ అండ్ ఎవరైతే సిట్టింగ్ గవర్నమెంట్ వాళ్ళు. సో, నందిని పంది చేయగలరు, పందిని నంది చేయగలరు. అంటే ఒకటి మనస్సాక్షి అనేది మనిషికి ఉండాలి ఎప్పుడు కూడా. ఆ మనిషికి కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నేనే కాదు నా బిడ్డ కూడా ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను గదా! ఒక పక్షి కూడా బిడ్డల్ని రెక్కల కింద దాచుకొని కాపాడుతుంది. సో, ఇక్కడ సింగిల్ పేరెంట్ నేను. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. చెన్నైలో బాబుకు గెట్ టుగెదర్ పెట్టారు. పేరెంట్స్ అందరిని పిలిచారు. నన్ను పిలిస్తే నేను రాలేను నాన్న షూట్ ఉంది అన్నా. మమ్మీ అందరూ వస్తున్నారు నువ్వు రాలేను నాన్న అన్నా. కానీ నేను పర్మిషన్ తీసుకొని చెప్పకుండా ఎళ్ళిపోయా. స్టార్ట్ అయింది. ఇంకా బాబుని పిలవలేదు. నేను వెనకాల ఉన్నా. తనని నేను డిస్టర్బ్ చేయలా. బాబు పేరు పిలిచారు. చరిత్ ఆర్యన్ మా అబ్బాయి పేరు. పిలిచారు. ఎళ్ళాడు స్టేజ్ మీదకి. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు మై మదర్. వై? బికాజ్ ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు స్టడీ ఇన్ దిస్ కాలేజ్. చెన్నైలో చదివాడు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. సో, మై మామ్ సెడ్ యెస్ యూ కెన్ డూ. దెన్ వన్స్ అగైన్ ఐ సెడ్ ఓకే. ఇప్పటిదాకా నేనెప్పుడు అమ్మకు దూరంగా లేను. వద్దులే అమ్మ నేను నీ దగ్గరే ఉంటానంటే, ఈరోజు అమ్మ ఉంటుంది. రేపు అమ్మ ఉండదు. రేపు నువ్వు ఏర్పరచుకునే నీ సర్కిల్ ఉంటుంది నీ చుట్టూ. నీ ఫ్రెండ్స్ ఉంటారు. అమ్మ ఎక్కడున్నా కూడా అమ్మ నీడ నీ దగ్గరే ఉంటది. బట్ అమ్ముండదు. ఫస్ట్ నువ్వు సర్కిల్ చేసుకో. డెవలప్ చేసుకో. ఎదగటం నేర్చుకో అని పంపించాను. ఆమె బాయ్ ఆఫ్ సింగిల్ పేరెంట్ అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. ఐయామ్ గ్రేట్‌లీ థాంక్‌ఫుల్ టు మై మదర్ అండ్ ఫర్ ఎనీ బర్త్, ఎవ్రీ బర్త్ ఐ వాంట్ మై మమ్ బ్యాక్ నేను అనుకున్నా. అప్పుడు చెర్రీ అని పిలిచాను నేను. పిలిస్తే మమ్మీ వచ్చింది. మమ్మీ, మమ్మీ రా మమ్మీ అని చెప్పి స్టేజ్ మీదకి పిలిచారు. అక్కడికెళ్ళా. వెళ్తే ప్రిన్సిపల్ వచ్చి గ్రేట్‌లీ థాంక్‌ఫుల్ టు సీయింగ్ యూ ఆఫ్టర్ లిసనింగ్ యువర్ సన్స్ వర్డ్స్. సో, వి ఆర్ రియల్లీ గ్లాడ్ మేడమ్. ఐ యామ్ గ్లాడ్ టు మై సన్. థాంక్ యూ సో మచ్. మీ కష్టం అంతా అక్కడ కనిపిస్తుంది తనలో పెంచుకుంది. యెస్. సో, యూఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మీలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. అంటే చాలామంది రావాలి అంటే బయటకి భయపడుతూ ఉంటారు. బట్ లేదు. సో, మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మనది హానెస్టీగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఎక్కడ మనం తలంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్‌గా లేదు. సో, హియర్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో, ఆమె చెప్పినప్పుడల్లా నేను వింటూనే ఉన్నాను. యాక్చువల్‌గా బేసిక్‌గా నేను క్వెషన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాను. మ్యాథ్స్ నాకు తెలిసి ఈరోజు నేను చాలా తక్కువ క్వెషన్స్ అడిగాను. వింటూ ఉన్నాను. అంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా ఓవర్‌కమ్ చేసి మనం రావచ్చు. సో, దానికి ప్రతిదానికి చావైతే కారణం గాదు. యెస్. అది డెఫినెట్‌గా నేను ఇండస్ట్రీ అందరికీ చెప్పేది కూడా అదే. ఆడవాళ్ళు, అమ్మాయిలు తొందరగా టెంప్ట్ అయిపోతున్నారు. ఏ విషయానికైనా ఒక మంచి విషయానికి టెంప్ట్ అవుతున్నారు. ఒక చెడ్డ విషయానికి టెంప్ట్ అవుతున్నారు. మన లైఫ్ పోగొట్టుకోవడానికి టెంప్ట్ అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక 2 నిమిషాలు ఆలోచిస్తే ఎందుకు చచ్చిపోవాలమ్మా? తప్పు చేసుండొచ్చు. ఎందుకు చచ్చిపోవాలి? నిలబడాలి ధైర్యంగా. అవును నేను తప్పు చేశాను. వాట్ నెక్స్ట్? సో వాట్? నీ లైఫ్. దాని తర్వాత నువ్వేమైనా డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మనల్ని కని పెంచిన వాళ్ళుంటారు. ఇంతకాలం నుంచి మన మీద ఏవో ఆశలు పెట్టుకొనుంటారు. ఒక చిన్న తప్పే దానికి ఇది కాదు. మార్చుకో నిన్ను నువ్వు మార్చుకో. ఎదుగు. ఆ విషయాన్ని ఇలా రోజు డ్రెస్సులు మార్చుకుంటావు గదా! ఇది కూడా ఒక డ్రెస్ అనుకోని తీసి అవతల పడేయి. నీ మైండ్‌లోంచి తీసి పడేయి ఆ చెత్త. ఫ్రెష్‌గా ఎదుగు. కానీ ప్రాణం పోతే ఏముండదమ్మా. ప్రతి ఆడపిల్ల ఒక ఆడపులి. పిల్ల కాదు. ఓకేనా? ముందుకెళ్ళండి. వెనక్కొచ్చి బాగా స్పీడ్‌తో యూ టర్న్ తీసుకొని ముందుకు పరిగెట్టండి. ఎదుటోడు వణికిపోవాలి మిమ్మల్ని చూస్తే. అలా ఉండాలి. అంతేగాని చచ్చిపోవటం ఏంటమ్మా? ఒకసారి చచ్చిపోతే ఏ రోజు దండేస్తారేమో. తర్వాత పట్టించుకోరు ఎవరు. ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకోరు. కాబట్టి ఎవ్వరూ అలా చనిపోవద్దు. ఆడవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఎందుకంటే ఏది తప్పో, ఏది ఒప్పో అని తెలుసుకోలేని జీవితం ఇది. అలాంటి ఏజ్ మీది. ఒక మంచి ఫ్రెండ్ లేదంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. అలాంటి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చోండి. లేదంటే దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా ఒంటరిగా కూర్చోండి. ఎవరూ లేరనుకో ఇలాంటి ఛానెల్స్‌కి ఫోన్ చేస్తే నా నంబర్ ఇస్తారు. నా దగ్గరకొచ్చేయండి చక్కగా. ఆ చావు అనే దాన్ని దాటేయటానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! నా వెంట్రుకలు ఎన్నున్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ తట్టుకొని నేను నుంచోలేదా? ఇంకా నవ్వట్లేదా? మీకందరికీ చెప్పట్లేదా? మీరు కూడా చెప్పాలి గదా! అలా మాత్రం ఉండొద్దు. ఓకే. ఐ హోప్ సో.
థ్యాంక్ యూ సో మచ్ పూజిత గారు. సో, మీరు టైం ఇచ్చారు అండ్ మీ ఎంత హార్డ్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా సో, డెఫినిట్‌గా ఒక్కళ్ళైనా సరే చూసి వాళ్ళకి స్పోర్టివ్‌గా ఉంటే డెఫినిట్‌గా అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు చూసిన వాళ్ళు గనుక అలా ఉండాలి అనుకుంటే డెఫినిట్‌గా ఎవరైనా ఒక 4 మాటలు చెప్పినప్పుడు వాళ్ళే ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేమని వాళ్ళకి కూడా ఒక థాట్ అనేది వస్తుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ నుంచి మూవీస్ కూడా మళ్ళీ మీరు చేయాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా మా బీఆర్‌కే ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యెస్. నమస్తే.